ఒక్కసారి ఊహించండి, ఒక చిన్న పిల్లవాడు స్కూల్ నుండి ఒంటరిగా ఇంటికి వస్తున్నాడు. అకస్మాత్తుగా కొన్ని వీధి కుక్కలు అతని వెంట పడుతున్నాయి. ఆ పిల్లవాడికి ఏం చేయాలో తెలియదు. పరిగెత్తాలా, అరవాలా, కుక్కలను కొట్టాలా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా మన పిల్లలకు ఎదురైతే? అందుకే ఈ వీడియోలో కుక్కలు వెంటపడినప్పుడు ఏం చేయాలి, కుక్క కరిస్తే వెంటనే ఏం చేయాలి, పిల్లలను ఎలా రక్షించాలి, అలాగే వీధి కుక్కల సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలి అనే ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. కుక్క కాటు ఎందుకు ప్రమాదకరం? కుక్క కాటు అంటే కేవలం గాయం మాత్రమే కాదు, దాని ద్వారా ర్యాబీస్ అనే ప్రాణాంతకమైన వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మనుషులకు వచ్చే ర్యాబీస్ కేసుల్లో కుక్కలే ప్రధాన కారణం. ముఖ్యంగా పిల్లలు కుక్క కాటుకు ఎక్కువ గురయ్యే అవకాశం ఉంది. కానీ ఒక ముఖ్యమైన విషయం, కుక్క కరిచిన వెంటనే సరైన చికిత్స తీసుకుంటే ర్యాబీస్ని నివారించవచ్చు. అందుకే కుక్క కాటును ఎప్పుడూ చిన్న విషయంగా తీసుకోకండి. రెండవది, కుక్క మన దగ్గరకు వస్తే ఏం చేయాలి? మరి ఒక వీధి కుక్క మన దగ్గరకు వస్తే ఏం చేయాలి? మొదటిది, భయపడకండి, పరిగెత్తకండి. మీరు పరిగెత్తితే కుక్క మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంటుంది. కుక్కను రెచ్చగొట్టకండి, రాళ్ళు విసరకండి, తనడానికి లేదా కొట్టడానికి ప్రయత్నించకండి. కుక్కను నేరుగా కళ్ళల్లోకి చూస్తూ ఉండకుండా ప్రశాంతంగా ఉండి నెమ్మదిగా అక్కడి నుండి దూరంగా వెళ్ళండి. మీ దగ్గర బ్యాగ్, గొడుగు లేదా మరేదైనా వస్తువు ఉంటే అవసరమైతే దాన్ని మీకు మరియు కుక్కకి మధ్య ఒక అడ్డుగా ఉపయోగించవచ్చు. కుక్క తింటున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, గాయపడినప్పుడు లేదా పిల్లలతో ఉన్నప్పుడు దాని దగ్గరకు అసలు వెళ్ళకండి. ఇది ప్రతి తల్లి తండ్రి పిల్లలకు నేర్పించాల్సిన విషయం. పిల్లలకు చెప్పండి, తెలియని కుక్కల దగ్గరకు వెళ్ళకూడదు, కుక్కలను ఆట పెట్టించకూడదు, వాటి తోక లేదా చెవులు లాక్కూడదు, కుక్క తింటున్న ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించకూడదు, కుక్కల గుంపు దగ్గరకు ఒంటరిగా వెళ్ళకూడదు. ముఖ్యంగా చిన్నపిల్లలను తెలియని కుక్కల దగ్గర ఒంటరిగా వదిలిపెట్టద్దండి. పిల్లలకు ముందుగానే ఈ విషయాలు నేర్పితే అత్యవసర పరిస్థితుల్లో వారు భయంతో ఏం చేయాలో మర్చిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఐదవది, కుక్క కరిస్తే వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం. కుక్క కరిచినా లేదా చర్మాన్ని గీసినా వెంటనే ఆ గాయాన్ని సబ్బు మరియు ప్రవహించే నీటితో కనీసం 15 నిమిషాల పాటు బాగా కడగాలి. ఇది ఆలస్యం చేయకండి. కేవలం గుడ్డ చుట్టూ వదిలేయద్దండి. గాయంపై కారం, మొక్కల రసాలు, యాసిడ్లు, ఇతర పదార్థాలు రాయడం చేయకండి. గాయాన్ని కడిగిన తర్వాత వెంటనే డాక్టర్ లేదా సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. మీకు ర్యాబీస్ వ్యాక్సిన్ అవసరమా, ఇతర చికిత్స అవసరమా అని వైద్యులు నిర్ణయిస్తారు. గాయం చిన్నదిగా కనిపించినా స్వయంగా నిర్ణయం తీసుకోండి, వైద్య సలహా తీసుకోండి. వీధి కుక్కల సమస్యపై ఎవరికి ఫిర్యాదు చేయాలి? మరి మన ప్రాంతంలో వీధి కుక్కల సంఖ్య ఎక్కువగా ఉంటే లేదా తరచుగా ప్రజలను వెంటాడుతున్న కరిచే ప్రమాదం ఉన్న కుక్కలు ఉంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి? మీ ప్రాంతంలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత పంచాయతీ లేదా స్థానిక సంస్థ వారికి ఫిర్యాదు చేయవచ్చు. ఇక చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. వీధి కుక్కల సమస్య గురించి మాట్లాడడం అంటే జంతువులను ద్వేషించడం కాదు.